హాయ్! హలో! అందరికీ నమస్కారమండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాటలకి, చేసే పనులకి అస్సలు సంబంధం ఉండదు. ఎందుకనంటే, ఎలక్షన్‌కి ముందు ఆడపిల్ల వంక చూడాలంటే భయపడే చట్టాలు తెస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్, ఈ 14 నెలల కూటమి గవర్నమెంట్‌లో ఈ రాష్ట్రంలో అనేక మంది ఆడపిల్లల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగాయి. మరి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు ఈటి మీద స్పందించలేదు. పైగా ముచ్చిమర్రిలో ఒక పాప అత్యాచారానికి గురయ్యి ఆ పాపని తీసుకుపోయి ఒక కాలువలో పడేస్తే ఆ శవాన్ని కూడా తెచ్చివ్వలేదని, ఆ పాప అమ్మా నాన్న కొయ్యో మరో అని కొట్టుకున్నా కూడా సరే కనికరం లేకుండా, కనికరం చూపించకుండా ప్రవర్తించింది ఈ కూటమి గవర్నమెంటు. అంతేకాకుండా ముచ్చిమర్రి పాప గురించి పవన్ కళ్యాణ్‌ని ఒక ప్రసన్న క్వెషన్ చేస్తే ఆ అన్నతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఏం ఆన్సర్ చేశాడో తెలిసినా? గుర్తుందా మీ అందరికీ? పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తల్లిదండ్రులది. వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళని వదిలేసి వీళ్ళ పాటికి వీళ్ళు పనులకి వెళితే ఆ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్‌ది ఎలా అవుతాది అని మాట్లాడారు. హ్మ్. ఈ ప్రపంచంలోనే ఇలాంటి డీసీఎంని ఎవరైనా చూసుంటారా? మన ఆంధ్ర రాష్ట్రంలో తప్పనిచ్చి. ఇకపోతే సుగాలి ప్రీతి హత్య. ఈ సుగాలి ప్రీతి హత్య జరిగింది 2017లో. అయినా కూడా అప్పుడు నోరు తెరవకపోవటానికి పవన్ కళ్యాణ్ కూడా ఆ కూటమి గవర్నమెంట్లో ఒక్కరు కాబట్టి నోరు తెరవకుండా పట్టించుకోకుండా డ్రామాలాడేసి 2019లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రాగానే ఇంకా స్టార్ట్ కెమెరా యాక్షన్ అన్నట్టు స్టార్ట్ చేశారు. ఒక్క రోజు కాదు, ఒక వారం కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, ఏకంగా 5 ఇయర్స్ తన రాజకీయాల లబ్ధి కోసం ఈ సుగాలి ప్రీతి కేసుని అలాగే వివేకానంద రెడ్డి కేసుని వాడుకొని జగనన్నని ఎంతగా అవమానించాడో, ఎంత కించపరిచాడో మన అందరికీ తెలిసిన విషయమే. తీరా ఇంత మాట్లాడిన పవన్ కళ్యాణ్ కూటమి గవర్నమెంట్ రాగానే తూచ్ నాకేం తెలీదు అనేసనని సైలెంట్ గా నిద్రపోయినట్టు యాక్షన్లు చేస్తే మరి సుగాలి ప్రీతి అమ్మగారు ఊరుకుంటారా? లేదు కదా. అందుకే ఆమె వచ్చి ఆమె స్టైల్లో మాట్లాడడం స్టార్ట్ చేసింది. దానికే హర్ట్ అయిన పవన్ కళ్యాణ్ చెట్టని, పండ్లని, ఆ చెట్టులో ఉన్న పండ్లకే రాళ్ళ దెబ్బలని ఏదేదో వేదాంతం మాట్లాడేశారు. మరి కాదు డీసీఎం సార్, నాకొక డౌటు. చిన్న చిన్న విషయాలకే రాజకీయంలో మీరు హర్ట్ అయిపోతే పెద్ద పెద్ద విషయాలను ఎలా సార్ మేనేజ్ చేస్తారు మీరు? మీరు ఇప్పుడు ఫ్లాప్ సినిమాలు చేసుకునే పవన్ కళ్యాణ్ కాదు సార్ ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. అలాగే మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే మీ సైకో సైన్యానికి కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పండి. మీరు ఈ మధ్య ఈ రాష్ట్ర యువతని రెచ్చగొట్టే మాటలు మాట్లాడి రెచ్చగొడుతున్నారు. ఆ విషయాన్ని కూడా గమనించుకొని కొంచెం సరిచేసుకుంటే ఇన్ ఫ్యూచర్లో మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుందన్న ఉద్దేశంతో చెప్తున్నాను. అయినా నా పిచ్చి నా భ్రమ కానీ 2 లక్షల పుస్తకాలు చదివిన మీకు చెప్పే అంతటిదాన్నా చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. 2 లక్షల పుస్తకాలు చదివిన పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్ర డీసీఎం గారికి ఒక క్వశ్చన్ నా తరపున. అదేంటంటే ఆ 2 లక్షల పుస్తకాలలో ఏ ఒక్క పేరాలోనో, ఏ ఒక్క పేపర్లోనో, ఏ ఒక్క లైన్లలోనో ఓట్లు వేసిన వారి పట్ల అంకిత భావంతో ఉండాలి. చెప్పింది చేయగలిగే శక్తి ఉంటేనే మనం చెప్పగలగాలి. అలాగే అబద్ధాలు చెప్పకూడదు, జనాల్ని మోసం చేయకూడదు, ప్రజాస్వామ్యబద్ధంగానే గెలవాలి, ఫ్రాడ్ చేసి గెలవకూడదు, మనల్ని క్వశ్చన్ చేసిన వాళ్ళ మీద చిత్ర విచిత్ర కేసులు పెట్టి వాళ్ళని జైలు పాలు చేయకూడదు, అలాగే జిల్లాల వారీగా తిప్పించకూడదు, ఆడవాళ్ళు స్వేచ్ఛగా తిరగగలగాలి, అలాగే వాళ్ళ మీద అత్యాచారాలు చేసిన వాళ్ళకి నిలువెల్ల చర్మం వలవాలి, అలాగే చిన్న పిల్లల ఎడ్యుకేషన్ పరంగా ఎదగనివ్వాలి, ముసలోళ్ళ పట్ల ఆరోగ్యశ్రీ లాంటి పథకాలని అమలు పరచాలి, ఈ రాష్ట్ర ప్రతిష్టని దిగజారే పనులు చేయకూడదు, వీలైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలి. అలాగే మీరు ఏదన్నా చేయకపోతే మిమ్మల్ని క్వశ్చన్ చేసిన వాళ్ళ మీద కక్ష సాధింపుల చర్యలు తీసుకోకుండా ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించి సంక్షేమాన్ని అందించాలనే మాటలు ఆ పుస్తకాలలో ఎక్కడా రాయలేదా డీసీఎం సార్? ఇంకా అసలు విషయంలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం గురించి కొన్ని మాటలు మాట్లాడారు. అదేంటంటే సుగాలి ప్రీతికి న్యాయం జరగాలంట, అలాగే ఆమెను మానభంగం చేసి చంపేసిన వాళ్ళకి శిక్ష పడాలంట. హౌ ఈజ్ పాసిబుల్ పవన్ కళ్యాణ్ గారు?
ఇదంతా జరగాలంటే ఫస్ట్ మీరు ఈ కేసుని సిబిఐ వాళ్ళకి ఇచ్చి ఎంక్వైరీ చేపించి అసలు దోషులు ఎవరో నిర్ధారించగలగాలి కదా. మరి ఇదంతా చేయకుండా ఎలా వర్కౌట్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారు? మీరు మీ రాజకీయాల కోసం ఈ కేసును వాడుకున్నారు కాబట్టి మీరు ఈ కేసు పట్ల త్రికరణ శుద్ధిగా ఉంటే ఈ కేసుని సిబిఐకి ఇచ్చి న్యాయం చేస్తారు. లేదంటే ఈ కేసు పట్ల మీకు త్రికరణ శుద్ధి లేదనే అనుకుంటారు జనాలు. సాక్షుల్ని కొనేశారని చెప్తున్నారు. మరి ఆ సాక్షుల్ని కొనింది జనసేన పార్టీ వాళ్ళ, టీడీపీ పార్టీ వాళ్ళ, వైసీపీ పార్టీ వాళ్ళ అని తెలుసుకొని వాళ్ళని మెట్టితో కొట్టి మీరు ఆ పాపకి న్యాయం చేయాలి కదా. ఇప్పటికే మీ గవర్నమెంట్ వచ్చి 14 నెలలు కంప్లీట్ చేసుకుంది. ఇంకొక 3 years ఉన్నాయి. ఈ 3 years లోపల ఆ పాపకు న్యాయం చేయడానికి ట్రై చేయండి పవన్ కళ్యాణ్ గారు. హోమ్ మినిస్టర్ గారు ఇప్పుడు చాలా బిజీ. ఎందుకంటే పెరోల్ కేసుల్లో 2 CR సర్దుకునే పనుల్లో ఉన్నారు. వాటిని దాచుకొని వాటిని కవర్ చేసుకునే పనుల్లో బిజీగా ఉన్నారు కాబట్టి ఆవిడ గారు స్పందించలేరు. మీరు ఈసారి అసెంబ్లీలోకి వెళ్ళినప్పుడు దీని మీద చర్చ పెట్టి ఆ పాపకు న్యాయం చేయడానికి ట్రై చేయండి. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కుళ్ళు జోకులు బాగా వేస్తున్నారు. అందులో ఆయన ఫస్ట్ మొన్న మీటింగ్ లో వేసింది ఏంట్రా అంటే, నన్ను లాగడం, చొక్కా పట్టుకోవడం, నా మీద రాళ్ళు వేయడం చాలా ఈజీ. అదే పని జగన్మోహన్ రెడ్డిని అయితే చేయగలుగుతారా? అలా చేస్తే వాళ్ళు మీ ఇళ్లలోకి వచ్చి కొట్టడమే కాకుండా మీ మీద రౌడీయిజం చేస్తారు అని మాట్లాడారు. మరి మీరు, మీ నాయకులు, మీ అభిమానులు ఎన్నోసార్లు మా జగనన్నని చాలా రకాలుగా మాట్లాడారు. మరి మీరంతా ఎన్నిసార్లు కొట్టించుకున్నారో ఒకసారి చెప్తారా పవన్ కళ్యాణ్ గారు? ఎందుకు ఇలా నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పి మా జగనన్న మీద పడి ఏడిచి చచ్చిపోతారు? మీది ప్రజాస్వామ్యం, అందుకే మీ మీద ఎవరైనా దాడి చేయగలుగుతారనేసనని సిగ్గు లేకుండా మీ గురించి మీరే చెప్పుకుంటున్నారు చూసారా. ఇంతకన్నా దారుణాతి దారుణమైన విషయం ఇంకొకటి ఉండదు. ఎందుకంటే మీది ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే పార్టీ అని చెప్పుకుంటున్నారు చూసారా. దానికి ఈ రాష్ట్ర ప్రజలు ఎలా నవ్వాలో, ఎక్కడ నవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకనంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని మీరు పబ్లిక్ గా ఎన్నెన్ని మాట్లాడినారో ఈ రాష్ట్ర ప్రజలతో పాటు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మర్చిపోరు. అలాగే ఒక మీటింగ్ లో మీరు మీ చెప్పుల్ని చూపించి రౌడీలారా, దొంగల్లారా మీ ఇష్టానుసారంగా మాట్లాడిన మాటలను కూడా మర్చిపోరు. మా వైఎస్ఆర్సీపీకి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఏ విషయాన్ని కూడా మర్చిపోదు. అలాగే ఎవరి రుణం కూడా పెట్టుకోదు. ఎవరిది వాళ్ళది డబుల్ బోనస్ తో తిరిగి ఇచ్చేస్తూ ఉంటుంది. అలాగే మీకు 2029లో ఇచ్చేదాకా మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ అయితే కొట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ.